నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివార్లోని సర్వే నెంబర్ 909లో తన భర్త పేరు మీద ఉన్నటువంటి ఎకరం 10 గుంటల భూమిని సమీప పొలానికి చెందిన కొందరు కబ్జా చేసుకుని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ పట్టణంలోని రామచంద్రగూడెం కాలనీకి చెందిన దాసరాజు పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆయన పేరిట ఉన్న భూమిలోకి వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లిన మా కుటుంబ సభ్యులపై సమీప పొలానికి చెందిన వారు తమ భూమిని కబ్జా చేయడమే కాక దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాము కోర్టుకు వెళ్లగా తమకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు పోలీసు రక్షణ కల్పించాలంటూ ఆదేశించినప్పటికీ పోలీసులు తమకు సహకరించట్లేదని, కబ్జా చేసిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి తమ భూమి తమకు అప్పగించాలని కోరారు. కబ్జా చేసిన వారి నుండి తమకు రక్షణ కల్పించాలన్నారు. పొలం మీదకి వచ్చేసరికి వీళ్ళు వచ్చారు నా మీదకి. ఇది మా పొలం మా లెక్క అని, నీ పొలం నీకేముంది, నా పొలం నాకేముంది, నేను చేసుకుంటాను. ఎన్నిసార్లు వచ్చినా ఇదే గొడవ కొట్టుకోవటం చేయడం నా మధ్యన కూలీలో తీసుకొచ్చుకున్నా కానీ వాళ్ళని కొట్టి మా మీద కొట్టి మా మీద కేసులు అయినాయి, వాళ్ళ మీద కేసులు అయినాయి. అదే జరుగుతుంది కానీ ఇళ్ళకి రాని ఎట్లా చేయట్లేదు. అట్ట వాళ్ళు బలంతం చేస్తే కూడా నేను దున్ని నాటి పెట్టించిన, అట్ట పెట్టిన వాళ్ళు జడగొట్టిన నేను కూడా మళ్ళీ వాళ్ళు జడగొట్టిన కానీ వాళ్ళ ఇంటిలో ఒక దగ్గర 20 మంది ఉంటారు. నేను నా పిల్లలతో 6 ఉంటాం మేము. నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎక్కడ లేదు. సరే ఎక్కడికి న్యాయానికి పోయినా కానీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చుకుంటే మేము వస్తాం కానీ అంతవరకు రాన్నాడు. ఫస్ట్ పాండరంగారెడ్డి అదేలా తెచ్చినాక పాండరంగారెడ్డి పోయిండు. తర్వాత సాయేశ్వర్ గౌడ్ వచ్చిండు. సాయేశ్వర్ గౌడ్ కూడా ఇట్లా వీళ్ళకి లాలుచి పడే ఆయనంతా చేసిపోయిండు. అదే పొజిషన్ లో నిన్న ఈయన ఇప్పుడు నాగార్జున సార్ కూడా అదే చేసిండు. సిఐ తీసుకొచ్చి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదమ్మా, ఇన్ని రోజులు పెండింగ్ పడ్డా మేము ఆర్డర్ ఇస్తానని మొన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మా ఇంట్లో ఫంక్షన్ ఉందయ్యా రావట్లేను రేపు వస్తా అన్న అని నిన్న తీసుకొని వచ్చి వాళ్ళ కాము గుంచి మేము బండి దించుతుంటే బండి దించనీయకుండా మా 2 కానిస్టేబుల్ బండి కాడబెట్టి మమ్మల్ని 10 మంది దాకా మమ్మల్ని చుట్టి ఈడబెట్టి వాళ్ళకి పెట్టి మీరు దున్నుకొని నాటు పెడితే మీకు ఏ సంబంధం లేదు, ఇల్లు అద్దులు లేవని చెప్పిపోయింది సార్. అద్దులు చూపిస్తే నా పొలం చూపిస్తా అంటే నువ్వు చుట్టుపక్కల అడిగిపోయేది కదా అంటే నా పొలం నాకు తెలియదా అంటే పక్కలు చెప్తే వింటావా నేను చెప్తే వినవా అంటే ఇదే న్యాయం అని అడిగితే మీరు పోయి కోర్టుకు తెచ్చుకోపోరు, మీరు అద్దులు తీసుకొచ్చుకొని నేను ఇస్తా అంటాడు. ఇంకా అద్దులు ఎక్కడని తేవాలి, ఏమని తేవాలి? ఉన్న అద్దులే చూపిస్తున్నా. పాస్బుక్లు అద్దులు ఉంటే ఉండవు కదా, ఇప్పుడు ఉన్న అద్దులు వేసుకుంటాము, లేని అద్దులు వేసి తేవాలి. నేను ఎక్కడి నుంచి తేవాలి? ప్రతిసారి ఇదే పంచాయి సంపుతాం పొడుస్తాం సంపుతాం ఇదే ముచ్చడం మమ్మల్ని. ప్రతిసారి ఇదే పంచాయి ఇంటిలో ఎగబడ్డు. డిగ్రీ ఇచ్చింది, డిగ్రీ ప్రకారం ఇండక్షన్ వచ్చిన తర్వాత నేను పోలీస్ ప్రొటెక్షన్ చేస్తాను. ఊకే పొలం మీదకి వచ్చే పంచాయతీ ఉంటే సివిల్ మ్యాటర్ నేను ఇన్వాల్వ్ గాను. సిఐ గారు ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా సివిల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ కాదు, సివిల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కాదు. అది అట్లానగా నేను కోర్టుకు వెళ్ళాను సార్. కోర్టుకు వెళ్తే కోర్టు పరం నుంచి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చింది సార్. వీళ్ళ భూమికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎవరు అడ్డు వచ్చినా తొలగించాలని చెప్తే మమ్మల్ని తొలగించి మా ఉన్న ఆర్డర్ మమ్మల్ని పక్క సైడ్ చేసి ఉత్తవాళ్ళని తీసుకొచ్చి ఫీల్డ్ మీద ఎంకరేజ్ ప్రతిసారి ఇదే పంచాయతీ సార్. వస్తున్నాడు ఫీల్డ్ మీదకి వస్తున్నాడు, ఇగో ఇది భూమి చేసుకోరంటనే ఉండు, మిమ్మల్ని ఆ సైడ్ పిలిచిన వాళ్ళు దుండుకో అంటుండు. మమ్మల్ని మేము వస్తే మాత్రం మేము పంచాయతీ చేస్తా అంటుండు. నా పేరు దాసరాజు శ్యామ్ సుందర్, మా అమ్మగారు దాసరాజు పద్మ. అసలు భూమి మా నాన్న పేరు మీద సార్. మా నాన్న 2009లో చనిపోయింది సార్. దాసరాజు నాగరాజు సార్. అప్పటి నుంచి 16 నుంచి ఇదే ఇబ్బంది పెడుతుంది సార్. మేడపల్లి సుగుణమ్మ, భద్రయ్య వాళ్ళ కొడుకులు సార్. వాళ్ళ 5 కొడుకులు, ఆ చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు మొత్తం 20 మంది ఉంటారు సార్. వాళ్ళు 20 మంది రిలేటివ్స్. గత 20 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. నాగేళ్ళ కాంతయ్య సత్యనారాయణ ఇదే భూమి చూపించి మాకు పట్టా చేసిరన్న. ఇదే భూమి 2008-9 మాకు పాస్బుక్ వచ్చిందన్న. పాస్బుక్ వచ్చినాక తర్వాత భూమి మీదకి వచ్చినాక భూమి మీద మమ్మల్ని రానిట్లేదు. భూమి మీద రానిట్లేదు. మేము కోర్టుకు పోతే మా కోర్టు నుంచి కోర్టు డిగ్రీ ఇచ్చింది. కోర్టు డిగ్రీ పేపర్ అన్నది. ఇది కోర్టు డిగ్రీ, ఇది డిగ్రీ అయినా కూడా మళ్ళీ అదే పంచాయతీ ఉంటే మళ్ళా కోర్టుకు వెళ్ళాం సార్. మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ తర్వాత ఇచ్చిన తర్వాత ఈపీ ఇచ్చినాం సార్. ఈపీలో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈపీలో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చింది. దాన్ని కూడా పోలీస్ వాళ్ళు నిర్లక్ష్యం చేయడంతో తర్వాత మరలా హైకోర్టుకి వెళ్ళాం సార్. హైకోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ హైకోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది సార్. 2023-24 ఇది ఆర్డర్ ఇచ్చింది. ఇది ఇచ్చినాక కూడా నిన్న 2 టౌన్ సిఐ గారు నాగార్జున గారు వచ్చారు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి హద్దులన్నీ చూసుకొని మాకున్న పేపర్ల ప్రకారం మొత్తం చూసుకున్న తర్వాత ఇది నీ భూమి కాదు అని వాళ్ళని దున్నమని చెప్పి మమ్మల్ని బయటికి పంపించింది సార్. హైకోర్టు అంటే ధిక్కరిస్తుంది సార్ మమ్మల్ని రానికుండా. మిమ్మల్ని ఇక్కడ భూమి మీదకి వస్తే మీ మీద కేసులు చేస్తాం, మేము తీసుకొని రిమాండ్ చేస్తాం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తాం చెప్తా సార్. నిన్న ఇదే పొలం నేను నాటేయలేదు సార్. ఈ రోజు నాటేసారు. నిన్న రానప్పుడు ఏ నాటు లేదు. వాళ్ళకి లాలుచి పడి ఇది ఆర్డర్ ఇస్తారు. సిఐ గారు డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొచ్చి నా ట్రాక్టర్ని అడ్డుకొని నా ట్రాక్టర్ని అక్కడ ఆపి పోలీసులను పెట్టి నన్ను ఫీల్డ్ మీద రానియకుండా బాగా ఇబ్బంది పెడతారు సార్.
ఇప్పటికి ఇది పంచాయతీ సార్ 2016 నుంచి జరుగుతుంది సార్. 2009 నుంచి ఇప్పటి మన జరుగుతుంది. గత 16 ఏళ్ళుగా ఇదే పంచాయతీ సార్. గత 16 ఏళ్ళుగా ఇదే పంచాయతీ జరుగుతుంది. ఇట్నే నిర్లక్ష్యం చేస్తుంది సార్. ఓన్లీ అంటే వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటారు. మా కోర్టు ఆర్డర్ అనేది దాన్ని మొత్తం నిర్లక్ష్యం కోర్టుకే ఎగనిస్ట్ వెళ్తుంది సార్. మీ కోర్టుకి ఎగనిస్ట్ మీ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇక చెప్పండి. ఇక కోర్టుకి ఎగనిస్ట్ వెళ్తే మీ ఎక్కడికి వెళ్ళాలి? ఇక కోర్టు ఆర్డర్ ప్రతి ఒక్క ఆర్డర్ ఉంది. ప్రతి ఒక్క ఆర్డర్ నుంచి 3 నెలల నుంచి కోర్టు సార్ సిఎస్ఆర్ దగ్గర తిరుగుతుంది సార్. 2 టౌన్ సిఏ దగ్గర నాగార్జున సార్ దగ్గర 3 నెలల నుంచి తిరుగుతుంది సార్. 3 నెలలు తిరుగుతుంటే ఎంఆర్ఓ అని ఆర్డీఓ అని వాళ్ళందరి మీద పెడుతుండ్రు. నిన్న ఎంఆర్ఓ దగ్గర పోయింది సార్. పర్సనల్ మేము పోయినాం సార్. మాకు ఈ ఆర్డర్లు ఉన్నాయి. 2 టౌన్ సిఏ గారు వచ్చి మేము మీ పేరు చెప్తున్నారు సార్ అని చెప్పిన. చెప్తే సార్కి ఆ పేపర్లు అన్ని ఇచ్చాగానే పేపర్లు ఇచ్చి ఇందులో అరే బాబు ఇందులో నా పేరు ఎక్కడైనా రాసిందా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడైనా రాసిందా అని అడిగింది సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ లేనప్పుడు నాకు సంబంధం లేదు. నేను నా ప్రకారం రెవెన్యూ ప్రకారం ఏం చేసా 909 సర్వే నెంబర్ ఎంత చూపించగలుగుతా అంత మటుకే నేను చూపించగలుగుతా. దానికి మించి నేను చేసేది ఏం లేదు. లోపల ఎంతమంది ఉన్నారో మాకు సంబంధం లేదు. అది మీరే చూసుకోవాలి. అయినా కూడా మీకు ఈపీలో కానీ మీకు ఇండిక్షన్ ఆర్డర్లో కానీ కోర్టు డిగ్రీలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఆర్డర్లో కానీ ప్రతిదీ బౌండరీ మెన్షన్ చేసి ఉన్నది. ఆ బౌండరీ మెన్షన్ చేసి ఉన్నాక డిపార్ట్మెంట్ వచ్చి ఆర్డర్ ఇస్తానికి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు క్వశ్చన్ చేసింది సార్. అదే పేపర్ తీసుకొచ్చి నేను సీఏ గారిని పిలిచినాం. సీఏ గారిని 3 నెలలు తిరిగినాక మమ్మల్ని పట్టించుకోలేదు. మేము కూడా వదిలేసినాం. హైకోర్టుకి వెళ్ళాం. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం. సీఏ సారి మరీ ఫోన్ చేసిండు. రమ్మారా వచ్చి మీ భూమి మీకు గొప్ప చెప్తాను చెప్పాడు. వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాళ్ళని భూమి మీద పంపించి మమ్మల్ని బయటికి పంపించి మీ మీద కేసులు చేస్తాను బెదిరిస్తున్నారు సార్. మాకు తగిన న్యాయం జరగాలి సార్. ఎస్పీ గారి దగ్గర పోయింది, డిఎస్పీ గారి దగ్గర అందరి దగ్గర పోయి సార్ ఈ మీడియా తరఫున నేను కోరేది ఒకటి సార్, డీజీపీ దగ్గర పోయి మాకు తగిన న్యాయం జరగాలి సార్. తగిన న్యాయం కోరుకుంటున్నాను సార్.